మీరు కనుక ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా ఆర్ దేశం దాటి ఇంతవరకు ఎప్పుడు ఏ కంట్రీకి వెళ్ళలేదా? ఈ ట్రిప్ మీకోసమే. తక్కువ బడ్జెట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఏదైనా వేరే కంట్రీకి వెళ్ళాలి అనుకుంటే మలేషియా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. మలేషియాకి మన ఇండియన్స్కి వీసా కూడా అవసరం లేదు. December 31, 2024 వరకు అంటే ఆల్మోస్ట్ 3,000 రూపీస్ ఇండైరెక్ట్గా మిగిలినవే. ఫ్లైట్కి వన్ వే హైదరాబాద్ నుంచి 8,000 నుంచి 9,000 రూపీస్ పడతాయి, డిపెండింగ్ ఆన్ మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు అని. నేను 10 days ముందు బుక్ చేసుకుంటే నాకు 9,000 రూపీస్ పట్టింది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ ట్రస్ట్ మీ, ఈ వీడియోని చూసి మీరు ఎలాంటి టూర్ ప్యాకేజ్ తీసుకోకుండా ఓన్గా వెళ్ళే కాన్ఫిడెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఇస్తాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకుముందు ఇది సోలో ట్రిప్ కాదు, ఇది నేను మలేషియా వెళ్తుంది కూడా సెకండ్ టైం. ఇప్పుడున్న కండిషన్ మీకు ఎలా ఉన్నాయని చూపిస్తాను. అండ్ నాతో వస్తున్న పర్సన్ కూడా మీకు రేపు ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే నేను మలేషియాలో ల్యాండ్ అయిన తర్వాత నాకు ఫ్లైట్ 10:45కి ఉంది హైదరాబాద్ నుంచి ఎయిర్ ఏషియా. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 5:30కి కౌలాలంపూర్ రీచ్ అయిపోతాను. సీన్ కౌలాలంపూర్. సో అలా నైట్ 10:45కి టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ నెక్స్ట్ డే రోజు మార్నింగ్ 5:30కి కౌలాలంపూర్ రీచ్ అవ్వాలి. బట్ మీకు ముందు వీడియో ఆల్రెడీ చూసుంటారు కనుక మీకు అర్థమై ఉంటుంది. ఫుకెట్ నుంచి మళ్ళీ కౌలాలంపూర్ రీచ్ అయ్యేసరికి ఫ్లైట్ 13 hours డిలే. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ 5:30కి రీచ్ అవ్వాల్సింది ఈవినింగ్ 6:30కి రీచ్ అయింది. సో దీనివల్ల స్కెడ్యూల్ అంతా కొంచెం డిస్టర్బ్ అయింది. ఫైనల్లీ సేఫ్ అయితే ల్యాండ్ చేశాడు మొత్తానికి. ముందు ఫ్లైట్ దెబ్బకి కొంచెం స్కెడ్యూల్ అంతా హడావిడే. కరెక్ట్గా 13 hours డిలే ఫ్లైట్. 13 hours మార్నింగ్ 5:30కి ల్యాండ్ అవ్వాల్సింది ఇప్పుడు 6. చూద్దాం స్కెడ్యూల్ ఎంతవరకు మాడిఫై చేయగలుగుతాం, ఎందుకంటే మెజారిటీ థింగ్స్ అన్ని బుకింగ్ అయిపోయి ఉన్నాయి. సో కౌలాలంపూర్లో రీచ్ అయిన తర్వాత కూడా మీకు ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు, ఎందుకంటే మనకి ఇండియన్స్కి 31 December 2024 వరకు ఎలాంటి వీసా అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్లో MDAC అని ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఏం లేదు, మీ పేరు, పాస్పోర్ట్ డీటెయిల్స్, ఏ హోటల్లో ఉంటున్నారు, డేట్ ఆఫ్ అరైవల్ అండ్ డేట్ ఆఫ్ డిపార్చర్ ఫ్రమ్ మలేషియా, ఇవి ఫిల్ చేస్తే మీకు మెయిల్కి ఒక కాపీ వస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇమిగ్రేషన్లో వాళ్ళు మీకు హోటల్ బుకింగ్ అండ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్లు అడుగుతారు, అవి చాలు. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటికి రాగానే మనకు ఫస్ట్ కావాల్సింది సిమ్. ఇది కూడా మనం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అరౌండ్ 624 రూపీస్ పడుతుంది. 30 GB డేటా వస్తుంది, అన్లిమిటెడ్ లోకల్ కాల్స్, 30 days వ్యాలిడిటీ ఉంటుంది. మీరు బుక్ చేసుకున్న దాన్ని ప్రింట్అవుట్ లేదా మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి ఈ డిజి వాళ్ళది స్టోర్ ఉంటుంది లెవెల్ 2లో బిసైడ్ జియా గ్రాసరీస్. అక్కడ నుంచి మార్నింగ్ 6 నుంచి midnight వరకు ఎప్పుడైనా పికప్ చేసుకోవచ్చు. మలేషియా టైం వచ్చేసి మన ఇండియన్ టైం కంటే 2.5 hours ముందు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మార్నింగ్ 9 అవుతుంది అనుకోండి, అక్కడ ఆల్రెడీ 11:30 అవుతూ ఉంటుంది. ఇక్కడ వారే కరెన్సీ వచ్చేసి మలేషియన్ రింగెట్స్ అంటారు. 1 మలేషియన్ రింగెట్ ఈజ్ ఈక్వల్ టు మన దాంట్లో 17 రూపీస్ 87 పైసా అప్రాక్సిమేట్లీ. ఇది మీరు ఎక్కువ క్యారీ చేయాల్సిన పని లేదు. వీలైతే ఇండియన్ కరెన్సీని మీ ఖర్చులకు సరిపడా తీసుకెళ్ళేసి మీకు అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు అవుతుందో అంత మాత్రమే మార్చుకోండి, సరిపోతుంది. మీకు సరిపోనప్పుడు మళ్ళీ మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ కరెన్సీని రింగెట్స్లోకి మార్చుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్లో 2 టెర్మినల్స్ ఉన్నాయి, KLIA1, KLIA2. ఈ టెర్మినల్స్ నుంచి సిటీ వచ్చేసి 60 kilometers ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద బడ్జెట్ ఎయిర్లైన్స్ మీకు KLIA2కే రీచ్ అవుతాయి కాబట్టి అక్కడ నుంచి 3 ways టు రీచ్ సిటీ. ఫాస్టెస్ట్ వచ్చేసి KLIA ఎక్స్ప్రెస్. ఇది ఒక ట్రైన్. మార్నింగ్ 5 నుంచి midnight వరకు ఎవ్రీ 20 minutes ఒక ట్రైన్ ఉంటుంది. ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టయితే 872 రూపీస్ పడుతుంది. లేదా అదే కౌంటర్కి వెళ్ళి తీసుకుంటే మీకు మన కరెన్సీలో చెప్పాలంటే 984 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బస్. ఇది మోస్ట్ ఎకనామికల్ వే కూడా. అదే దాంట్లో లెవెల్ 1 నుంచి కౌంటర్ నెంబర్ 3 నుంచి మీరు టికెట్స్ తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 12 మలేషియన్ రింగెట్స్ పడుతుంది. అంటే మన దాంట్లో అరౌండ్ 220 రూపీస్. KLIA2 నుంచి మీ కౌలాలంపూర్ సిటీలోని KL సెంట్రల్ వరకు 1 hour జర్నీ. మీరు ట్రైన్ తీసుకున్నా కానీ బస్ తీసుకున్నా కానీ ఈ KL సెంట్రల్కి రీచ్ అవుతారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ట్యాక్సీ. 3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ట్యాక్సీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. గ్రాబ్ లాంటి యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకుని మీకు అక్కడ ఎలాగో సిమ్ తీసుకుంటారు కాబట్టి దాంతో రిజిస్టర్ అవుతే 1,500 రూపీస్ నుంచి 2,000 రూపీస్ వరకు అవ్వచ్చు. చూడండి ఇక్కడ 11:2లో ఉంటుంది KLIA ఎక్స్ప్రెస్ అని, తీసుకుని వెళ్ళిపోవడమే. లేదంటే బస్సెస్ ఉంటాయి చూడండి లెవెల్ 1లో. ఇందాక చెప్పినట్టుగా చాలా తక్కువ అరౌండ్ 250 రూపీస్లో వెళ్ళిపోవచ్చు. 1 hour జర్నీ. వస్తాము, మనకి ఇచ్చిన QR కోడ్ డైరెక్ట్ ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చు. కౌంటర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. టెర్మినల్ 2 నుంచి సెంట్రల్కి వెళ్తాం మనం. మీకు అక్కడ ఆల్రెడీ కనిపిస్తున్నాం చూడండి, ప్లాట్ఫామ్ A నాన్ స్టాప్ ట్రైన్ టు సిటీ అని. టెర్మినల్ 1, 2 ఇది మనం ల్యాండ్ అయింది.
మోస్ట్ ఆఫ్ ద ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ అని టర్మినల్ 2కి వస్తాయి. మలేషియన్ ఎయిర్లైన్స్ అలాంటివన్నీ టర్మినల్ 1లో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి టర్మినల్ 1 సేమ్ టైంలోనే. ఇంకా నెక్స్ట్ కేఎల్ సెంట్రల్. కేఎల్ సెంట్రల్ అంటే సిటీ అనుకోండి, ఇంకా సిటీ సెంట్రల్ లాంటిది అది. చూడండి ఎంత ఖాళీ ఉంది ట్రైన్ కూడా, అంతా చాలా బాగుంది, నీట్గా కూడా, ప్లెంటీ ఆఫ్ స్పేస్. ఇక్కడ మీరు ట్రైన్ దిగుతారు KLIA ఎక్స్ప్రెస్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఉండబోయే ఏరియా వచ్చేసి బుకిత్ బింతాంగ్. చాలా బాగుంటుంది ఏరియా. లాస్ట్ టైం కూడా నేను దానికి ఫిదా అయిపోయినాను. అటు వెళ్ళాలంటే ఇక్కడ మోనోరైల్ తీసుకోవచ్చు. టికెట్స్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి, ఈజీగా తీసుకున్నట్టు వెళ్ళిపోతాను. చూపిస్తాను ఎలా ఏంటి అనేది. మీరు KLIA ఎక్స్ప్రెస్ దీంట్లో వస్తారు. ఇదంతా MRT అండ్ కమ్యూటర్ ట్రైన్స్ చాలా ఉంటాయి ఇక్కడ. లైక్ బట్టు కేవ్స్కి వెళ్ళాలన్నా అంతా ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉంటుంది. అటువైపు ఎటు వెళ్ళకుండా మీరు ఆపోజిట్ డైరెక్షన్లో పైకి వచ్చేసేయండి. ఇక్కడ ఉంటుంది మోనోరైల్. వచ్చేసాం మనం ఇక్కడికి మోనోరైల్కి. ఇప్పుడు మనం మోనోరైల్లో గ్రీన్ లైన్ తీసుకోవాలి. KL సెంట్రల్లోకి ఎక్కేసి మనం దిగుతాం. స్టాప్ నెంబర్ 6 బుకిత్ బింతాంగ్. అక్కడ వెండింగ్ మిషన్స్ ఉంటాయి, టికెట్ తీసుకుందాం. కాస్ట్ ఎంత అని చెప్తాను. వస్తారు, ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ గ్రీన్ కలర్ KL మోనోరైల్. మనం వెళ్ళాల్సింది KL సెంట్రల్ నుంచి ఎయిర్ ఏషియా బుకిత్ బింతాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం. నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ 2, ఒకరికి 2.5 అంటే ఇంచుమించు 45 రూపాయలు. సో టోటల్గా 5 రింగెట్స్. చేంజ్ లేకపోతే పక్కన కౌంటర్ ఉంది, వాళ్ళు ఇస్తారు. తీసుకోమా, అది తీసేసుకుంది. చలో, దాంట్లో పెట్టంగానే టోకెన్ ప్లస్ ఏమైనా చేంజ్ ఉంటే చేంజ్ డిస్పెన్స్ చేస్తుంది. మన టోకెన్స్ కరెక్ట్గా పెట్టాం కాబట్టి టోకెన్స్ వచ్చినాయి 2 ఇద్దరికి వెళ్ళి. ఇంకొస్తాం, ట్యాప్ చేస్తాం, ఓపెన్ అయిపోతుంది. చలో, బుకిత్ బింతాంగ్ మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. మోస్ట్ హ్యాపెనింగ్ అంతా ఎలా ఉంటుంది ఇక్కడ. నా ఫేవరెట్ ప్లేస్ భయ మలేషియాలో. వెల్కమ్ టు ది వరల్డ్. అక్కడే నా హోటల్. ఇమాజిన్ ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్. అండ్ అక్కడ కనిపిస్తుంది పెట్రోనాస్ ట్విన్ టవర్స్. ఈ స్ట్రెచ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ చూపిస్తా. ఎట్లా భలే ఉందిలే. షాప్ ఇక్కడ అంతా ఫుడ్ స్టాల్స్, అక్కడ జలన్ అలోర్ నైట్ మార్కెట్ ఉంటుంది. మస్తు ఉంటుంది ఏరియా అంతా. ఇదిగోండి రూమ్ 2 బెడ్స్ సింగిల్వి. ఇక్కడ అంతా కూడా టీవీ ఏరియా అండ్ వాష్రూమ్ ఏరియా పర్లేదు, బాగుంది. ఇది కాస్ట్ ఇంత సెంటర్లో ఎంత పడింది తెలుసా? జస్ట్ 1900 రూపీస్ పర్ నైట్ ఇద్దరికి కలిపి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఇక్కడ కనిపిస్తుంది మీకు KL టవర్. అండ్ ఇక్కడ కొంచెం కార్నర్లో కనిపిస్తుంది మీకు పెట్రోనాస్ టవర్. ఈ పక్కన లెఫ్ట్ సైడ్ అంతా మీకు ఇందాక చూపించింది, పక్కనే ఈ లెఫ్ట్ సైడే. ఇంత సెంటర్లో రూమ్ పట్టుకోవడం కొంచెం కష్టపడాల్సి వచ్చింది, బట్ దొరికింది మంచి రేట్లు నాకైతే. ఇంకా అలా రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చేసరికి ఈ బుకిత్ బింతాంగ్ ఏరియా అంతా కూడా మోస్ట్ హ్యాపెనింగ్ లాగా అనిపిస్తుంది. అంతా కూడా నైట్ టైంలో చాలా బాగుంటుంది ఏరియా అంతా. పెద్ద పెద్ద మాల్స్ కానీ, స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ కానీ, పక్కన వాటర్ ఫౌంటైన్స్ కానీ చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ చాలా టైం స్పెండ్ చేయొచ్చు కూడా. అక్కడ నుంచి జస్ట్ 500 మీటర్స్ దూరంలోనే జలన్ అలోర్ మార్కెట్ కూడా ఉంటుంది. ఇదంతా కూడా స్ట్రీట్ ఫుడ్తో నిండిపోయి ఉంటుంది. మీరు ఇంకా ఫుడ్ని ఇష్టపడే వాళ్ళైతే తినడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. వెజ్ ఫుడ్ తినే వాళ్ళు కూడా టెన్షన్ పడేది ఏం లేదు, చాలా ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఫ్రూట్స్ లాంటివి అయితే ఇంకా ఆల్వేస్ అవైలబుల్. స్ట్రీట్ ఫుడ్ కొన్ని ఆర్డర్ ఇచ్చాను చికెన్వి. ఇది వచ్చేసి హనీ చికెన్ స్క్యూ, ఇది వచ్చేసి బార్బిక్యూ ఫిష్ బాల్. భలే కాలుస్తుంటారు, మనం ముందర ఫ్రై చేసి కాల్చిస్తుంటారు అట్లంతా.
టేస్ట్ చేయొచ్చు. అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత లైవ్లీగా ఉంటుందో ప్లేస్ అంతా కూడా, భలే ఉంటుంది ప్లేస్ అంతా కూడా. అండ్ ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇంతకుముందు నేను మలేషియా విజిట్ చేసినప్పుడు మిస్ అయిన ప్లేస్ వచ్చేసి జెంటింగ్ ఐలాండ్స్ బాగుంటాయి. ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ మోనోరైల్ తీసుకొని నేను వెళ్తాను కేఎల్ సెంట్రల్, అక్కడ నుంచి బస్ తీసుకొని జెంటింగ్ ఐలాండ్స్కి. ఇంకా పదండి వెళ్దాం. ఈరోజు ఫుల్ డే నిన్న మిస్ అయిన ప్లేస్ కూడా ఈరోజు యాడప్ అవుతాయి కనుక ట్రై చేద్దాం బెస్ట్. ఈ జెంటింగ్ ఐలాండ్స్ వెళ్ళాలంటే కొంచెం కనుక్కోవడం బస్ కష్టం, చెప్తాను చూడండి. మోనోరైల్ అక్కడ వస్తుంది, అక్కడ ఎగ్జిట్ అయిపోయినాయి ఇటువైపు. ఈ రెండు ఆచు ఉంటాయి. ఈ మాల్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇటువైపు ఎగ్జిట్ అయిపోయేది, కొంచెం ముందుకు వచ్చేసేయండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూసుకుంటే జెంటింగ్ ఐలాండ్స్ వెళ్ళే బస్సెస్, లేదా అనుకుంటే ఈ మాల్ అంతా తిరిగేసి రావాల్సి వస్తుంది అనవసరంగా. ఈ బస్ టర్మినల్కి ఎంటర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చేసేయండి. జెంటింగ్ ఐలాండ్స్కి వెళ్ళేటివి ఇటు ఉంటాయి, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటివి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటివి అక్కడ అవుతాయి. ప్లాన్లో చిన్న చేంజ్, జెంటింగ్ ఐలాండ్కి వెళ్దాం అనుకున్నాం కదా. యాక్చువల్లీ నేను ముందుగానే బస్ టికెట్ బుక్ చేసుకున్నాను, 10 ringgits 180 rupees ఏం పడుతుంది. బట్ డిలే, నేను మిస్ అయిపోయాను బస్ని, లేట్ వచ్చాను, నైట్కి వచ్చాను, నిద్ర లేట్గా, ఇంకా అట్లే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేశానంటే 12:45కి నెక్స్ట్ బస్ ఉంది, తీసుకున్నాను టికెట్. అది ఈ లోపు మన సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ ఉంటుంది కదా పెద్దది, బాటు కేవ్స్, అటువైపు వెళ్ళేసి వచ్చుతాం. దానికి కూడా ట్రైన్ తీసుకోవచ్చు. ఈ 9:15 అవుతుంది. ఈ గ్యాప్లో అటు వెళ్ళేసి వచ్చేసి బస్ తీసుకొని జెంటింగ్ ఐలాండ్స్. సీ ఆన్ ద వే దెన్. సేమ్ అదే మోనోరైల్ ఉన్న బిల్డింగ్లోనే కొంచెం ముందుకు వస్తూ ఉంటుంది కేఎల్ సెంట్రల్ అని చెప్పి. ఇక్కడ టికెట్ తీసుకొని ఇంకా బాటు కేవ్స్కి వెళ్ళడమే. ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. కేటీఎం కమ్యూటర్ అని, ఇంటర్సిటీ అని, ర్యాపిడ్ కేఎల్ అని, కేఎల్ ఐఏ ఎక్స్ప్రెస్ నిన్న ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాము. చాలా పెద్ద కనెక్టివిటీ ఉంటుంది ఏరియాలో అంతా. ఇక్కడ కేటీఎం కంప్యూటర్ అని కనిపిస్తుందా, దాంట్లోకి వచ్చి టికెట్ తీసుకోవడమే కౌంటర్లో. వెళ్ళి రావడానికి పర్ పర్సన్ వచ్చేసి 5.2 ringgits రౌండ్ ట్రిప్కి, అంటే అరౌండ్ 95 rupees అవుతుంది. చాలా చీప్. పదని ఇంకా చాలా ట్రైన్స్ ఉంటాయి, తీసుకున్నట్టు వెళ్ళిపోయాం బాటు కేవ్స్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 వైపు అక్కడ కేఎల్ సెంట్రల్, అక్కడ ఎక్కేస్తాం మనం. అండ్ ఇక్కడ వెళ్తాం బాటు కేవ్స్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 ఇదిగోండి వచ్చేసింది మన బాటు కేవ్స్ ట్రైన్. వచ్చేసాం బాటు కేవ్స్ దగ్గరికి. జస్ట్ మేము ట్రైన్ నుంచి బయటకు రాగానే ఎగ్జిట్ అయ్యామనుకోండి, లెఫ్ట్ సైడ్ ఎక్సలేటర్ తీసుకుంటాం, బయటకు ఎగ్జిట్ అవుతాం అంతే. డైరెక్ట్ ఇంకా అదే టెంపుల్కి వచ్చేసాం. ఎంట్రన్స్లోనే మన బజరంగ్ బలి. వచ్చేసాం మనం బాటు కేవ్స్ దగ్గరలోని అరుల్మిగు మురుగన్ స్వామి స్టాచ్యూ. ఇది మీరు మలేషియా చాలా మూవీస్లో చూసుంటారు చూడండి. ప్లేస్ బాగుంటుంది, ప్లేస్ అంతా కూడా. ఇదంతా మీకు బ్యాక్ సైడ్లో కనిపిస్తున్న కేవ్స్ అంతా కూడా 100 million years ఎగో ఫామ్ అయినాయి అంట, లైమ్ స్టోన్వి. 1800s దీన్ని టెంపుల్ కింద మార్చేశారు. ఈ స్టాచ్యూ కూడా మన 2006లో కట్టించారు తమిళ వాళ్ళు. 42 meters టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ మలేషియా అనొచ్చు. మన కార్తికేయ స్వామి అనుకోండి, ఇంకా మన భాషలో చెప్పాలంటే సింపుల్గా. ఇదంతా కూడా బాగుంటుంది. ఈరోజు సంక్రాంతి, అందుకోసమే ఇంత క్రౌడ్ కూడా ఉంది. టెంపుల్స్ అన్ని కలకల్లాడుతున్నాయి మన వాళ్ళతోని. చలో, నిన్న నుంచి పరిచయం చేద్దాం అనుకుంటే షెడ్యూల్ వల్ల కుదరట్లేదు. నాతో పాటు సోలో కాదని చెప్పాం కదా, రెండో కొత్తను వచ్చారు రాజు అని. ఎట్లా అనిపిస్తుంది బ్రో అంతా? హాయ్, సూపర్ అన్న. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్, అందులో ఫ్లైట్ చూద్దాం మరి ఎప్పుడు. ఇప్పటికైతే అంతా ఓకేనా? ఓకే. నాకు తెలిసి నువ్వు మన స్టేట్స్ దాటి బయట ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం. అయితే తెలంగాణ, అయితే ఆంధ్ర. ఫస్ట్ టైం రావడం. ఇండియా కూడా ఎక్కడ తిరగలేదు, డైరెక్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్పే. అంత బాగుంది అయితే. సూపర్ అసలు. ఎలా? ఓకే, ఇది చూసుకొని మళ్ళీ ఇంకా జెంటింగ్ ఐలాండ్స్కి వెళ్తాం. అది చూడండి, ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం మనం. అది చూడండి, కేవ్లో ఇన్నర్ పార్ట్ కనిపిస్తుంది మనకి, లైమ్ స్టోన్ లాగా అంతా. పైకి రాగానే ఇక్కడ టెంపుల్ ఉంటుంది.